జస్ట్ ఇమాజిన్ ఒక మహాయంత్రం సహాయంతో భూమి ఉపరితలం మీద నుంచి కిలోమీటర్ తర్వాత కిలోమీటర్ డ్రిల్ చేస్తూ ఒక గుండ్రని రంధ్రాన్ని తవ్వేస్తుంది. ఆ రంధ్రం నేరుగా భూమి యొక్క కోర్ వరకు ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం ఆ రంధ్రంలోకి దూకితే ఏమవుతుంది? స్పేస్ నుంచి భూమి స్లో మోషన్ షాట్లో మధ్యలో ఒక ప్రకాశించే రంధ్రం అయితే కనపడుతుంది. ఆ ఊహ మనల్ని అద్భుతమైన ప్రయాణానికి తీసుకెళ్తుంది. భూమి యొక్క కోర్ నుంచి సాగే ఒక సైన్స్ యాత్రకి మీరు రెడీయా? గనుక లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. భూమి లోపలికి మనం ఒక్కొక్క 100 మీటర్ లోతు తవ్వుకుంటూ పోతే ఉష్ణోగ్రత దాదాపు 3 డిగ్రీస్ పెరుగుతూ పోతుంది. అలా కిలోమీటర్ తర్వాత కిలోమీటర్ లోతుగా వెళ్ళినప్పుడు చివరికి భూమి యొక్క కోర్ దగ్గర దాదాపు 5500 సెంటీగ్రేడ్ వరకైతే వేడి ఉంటుంది. అంటే సూర్యుడి ఉపరితలం కన్నా చాలా ఎక్కువ. అక్కడ ప్రెషర్ వాతావరణం కన్నా 36 లక్షల రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే నిజ జీవితంలో ఇంత లోతు వరకు డ్రిల్ చేయడం అసాధ్యం. కానీ ఇమాజినేషన్ లో రంధ్రం తయారైందని చెప్పేసి అనుకుందాం. ఇప్పుడు మీరు ఆ రంధ్రంలోకి దూకారు. మొదటి కొన్ని క్షణాల్లోనే భూమి గ్రావిటీ మిమ్మల్ని కిందకి లాగుతుంది. ఒక ఫ్రీ ఫాల్ లా కనిపిస్తుంది. శరీరం అంతా బరువు లేని స్థితిలో గుండె బిగుసిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది. 10 సెకండ్లలో మీరు దాదాపు 200 కిలోమీటర్ ఫర్ అవర్ స్పీడ్లో పడిపోతారు. 30 సెకండ్లలో మీరు 1000 కిలోమీటర్ ఫర్ అవర్ దాటిస్తారు. 8 నిమిషాల్లో మీ స్పీడ్ అంతరిక్ష నౌకల కన్నా ఎక్కువగా దాదాపు 28,000 కిలోమీటర్ పర్ అవర్తో చేరుతుంది. ప్రయాణం మధ్యలో మీరు భూమి యొక్క కోర్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. ఇంతవరకు మిమ్మల్ని కిందికి లాగిన గ్రావిటీ ఇప్పుడు రెండు వైపులా సమానంగా లాగుతుంది. ఒక క్షణం పాటు మీరు తేలుతున్నట్టుగా అనిపిస్తుంది. అది భూమి యొక్క కోర్. మనం ఎప్పుడు చూడలేని, ఎప్పుడు చేరలేని స్థలం. కానీ మీరు అక్కడ ఆగిపోరు. మీ స్పీడ్ వలన మీరు భూమి మరోవైపుకు వెళ్ళడం మొదలుపెడతారు. అక్కడికి చేరేలోపే మీ స్పీడ్ క్రమంగా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రావిటీ మిమ్మల్ని మళ్ళీ సెంటర్ వైపు లాగుతుంది. మొత్తం భూమిని ఒక వైపు నుంచి మరొక వైపు దాటేందుకు దాదాపు 42 నిమిషాలు పడుతుంది. అది పూర్తయ్యాక మీ మరలా సెంటర్ వైపు వెనక్కి జారిపోతారు. ఈ రంధ్రం నిజంగా ఉంటే మీరు జీవితాంతం ఒక పెంజులంలా ఊగుతూనే ఉంటారు. ఒకవైపు నుంచి మరొక వైపు, ఒకవైపు ముందుకు అండ్ మళ్ళీ వెనక్కి. ఆగని స్వింగ్ లాగా. ఎలాగైతే మనం ఒక ఊయలని ఊపినప్పుడు అది ఎలాగైతే ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుందో అలానే వెళ్తూ ఉంటుంది ఈ భూమి యొక్క కోర్ దగ్గర. ఇది భూమి యొక్క కోర్ మీద సాగే ఒక ఎండ్లెస్ రైడ్. కానీ వాస్తవం ఏంటంటే ఇంత లోతైన రంధ్రం తవ్వడం అసాధ్యం. భూమి వేడి, ఒత్తిడి మనం ఊహించలేనంత ప్రమాదకరం. కానీ సైన్స్ యొక్క ఇమాజినేషన్స్ మనకి కొత్త దారులు చూపిస్తాయి. మన గ్రహం ఎంత అద్భుతంగా, ఎంత మిస్టీరియస్ గా ఉందో గుర్తు చేస్తాయి. జస్ట్ ఇమాజిన్, మనం భూమిలో దూకిన ఆ ప్రయాణం సినిమా కన్నా కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.